హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం బ్లౌజ్ వీడియో అప్లోడ్ చేయటం. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే టేప్తో నడుము లూజ్ అయితే కొలుసుకోవాలండి. ఇది వచ్చేసి 32 వచ్చింది. చూడండి 32 టేప్ మీకు రివర్స్లో కనిపిస్తుంది. 32 అండి. అయితే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి. 30 లోపు వచ్చినాయి అన్నీ చిన్న సైజ్ బ్లౌజులు. మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది షోల్డరు. పెద్ద సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 6 పెట్టుకోవాలండి. షోల్డర్ 6 పెట్టుకొని నెక్ వచ్చేసి 3 పెట్టుకొని క్లాత్ వచ్చి షోల్డర్ 3 పెట్టుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి చూడండి టేప్ లేకుండానే మొత్తం ఫోల్డింగ్ ఉన్న వైపు, ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ ఉన్న వైపు అయితే లూజ్ పెట్టుకోవాలి. నడుము లూజు చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఒక 1/2 ఇంచు డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ డాట్స్కి వచ్చి 1/2 ఇంచు ఇక పొడవు పెట్టుకోవాలండి. ఈ డాట్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పట్టుకొని పైకి పెట్టాలి. కింద 1/2 ఇంచు వదిలేయాలండి. ఎందుకంటే నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి తిప్పినా సరే లేకపోతే రివర్స్ చేసినా సరే ఒక 1/2 ఇంచు అనేది దానికి వదిలేయాలండి. పై వరకు ఇలా పెట్టుకొని షోల్డర్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని, నాకైతే ఇంత వచ్చిందండి. టేప్ అవసరం లేదండి. ఇదంతా చాలా సింపుల్ కటింగు. చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఖర్చుకు ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టేసాం కదా, ఇప్పుడైతే దాన్ని మొత్తం కింద నుంచి పై వరకు బాక్స్ షేప్లో డ్రా చేయాలి. కిందకి లైన్ డ్రా చేయాలండి. బాక్స్ షేప్ అయితే రెడీ అయిపోయింది. ఈ పార్ట్లో మనకి బ్యాక్ పార్ట్ అయితే వస్తుంది. ఇంకా మనం తీసుకోవాల్సింది ఏంటి, సంక, షోల్డరు. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంకా కింద మెడకు వచ్చేసి అటు ఇటు ఫోల్డ్ చేసేసి మెడలు ఎంత ఉందో అంత పెట్టాలండి. పట్టుకొని అక్కడ వరకు మెడ వరకు పెట్టి దానికి ఒక 2 గీతలు, మెడ పట్టి వేయటానికి ఒక 2 గీతలు, లేకపోతే మెడ తిప్పినా సరే ఒక 2 గీతలు ఖర్చుకి కావాలిగా, ఖర్చుకి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. ఇది 32 వచ్చింది కదా, 32 అంటే మీడియం సైజు బ్లౌజులకు వచ్చేసి 5.5 పెడితే సరిపోతుందండి. ఈ ఒక్క చోట మనం టేప్ అనేది యూజ్ చేయాలి, నడుం లూజ్ కొలవటానికి ప్లస్ షోల్డర్ పెట్టడానికి. చూసారా, మీడియం సైజుకి అయితే 5.5 పెట్టాలి. ఇక్కడ టేప్ అయితే తెగిపోయిందండి. దీన్ని ఇలానే కుట్టి జాయిన్ చేసి వాడుతున్నాను. మా వారు అంటారు ఈ టేప్ని ఇంకో తీసేసి వేరే టాప్ తీసుకోవచ్చు కదా అని, ఇంక తీయట్లేదు, దాంతోనే వాడుతున్నానండి. షోల్డర్ పెట్టేశాను, 5.5 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సంక డీప్ ఎంత అనేది మనం డ్రా చేసుకోవాలి కదా. చూడండి కింద కనిపిస్తుందా, కిందకి ఈ ఖర్చు అనేది ఉంటుంది కదా, కింద వైపు పెట్టుకోవాలి. కొంచెం తిప్పుతాం కదా, నడుము పట్టి కొంచెం ఉంచాం కదా, దానికి ఎంతవరకు వదిలేసామో దానికి కొంచెం పైకి పెట్టి సంక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే అయిపోతుందండి. మీకు సంక డీప్ ఎంత పెట్టాలి ఏంటి అని తెలియనప్పుడు ఇలా పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేప్తో చూద్దాం. చూడండి టేప్తో కొలిసి చూద్దాం. చూసారా 6 వచ్చింది. 6 పెడితే సరిపోద్ది మీడియం సైజుకి. మీకు అంతకీ తెలియనప్పుడు ఇలా డ్రా చేసుకోండి. కింద నడుము దగ్గర పెట్టేసి సంక ఎంత ఖర్చు వరకు పెట్టేసుకుంటే మీకు అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు కరువు షేప్ గీసేస్తే సంక రెడీ అయిపోతుంది. 1.5 పెట్టానండి సంక లోతు వచ్చేసి. ఇప్పుడు షోల్డర్ నెక్ వచ్చి 2.5 అండి. 5.5 పెట్టాం కదా షోల్డరు, 2.5 నెక్ పెడితే సరిపోతుంది. షోల్డర్ ఎప్పుడైనా సరే ఎవరికైనా 3 ఉండాలండి. ఇంకా మరీ పెద్ద సైజు వాళ్ళకైతే షోల్డర్ ఎక్కువ ఉంటుంది, నెక్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి నెక్ ఈ మోడల్ పెట్టమన్నారండి, స్టార్ నెక్. అయితే నేను దీని మీద కటింగ్ అయితే చేయను, బక్రంతో కట్ చేస్తాను. బక్రం కట్ చేసి తిప్పుతాను. ఇది వచ్చేసి పొడవు లెంత్ వచ్చేసి 10 వచ్చింది. 2.5 నెక్ బక్రం కట్ చేసినప్పుడు ఆది గురించి అని ఇట్లా అయితే పెట్టుకున్నానండి. ఇది మొత్తానికి బ్యాక్ నెక్ అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే డిజైనర్
నెక్స్ ఏమైనా ఉంటే బక్రంతో అయితే నీట్గా వస్తుందండి ఫినిషింగ్. రౌండ్ నెక్ పలకవి అటువంటి వాటికైతే తిప్పేస్తే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా బ్లౌజ్ కటింగ్లో ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది షోల్డర్స్ దగ్గర మనం బక్రం పీస్ అతికిస్తాం కదా, దానికని డాట్స్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయిపోయాక హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఇటు చివర అటు చివర బ్యాక్ కట్ చేశాను కదా, దీన్ని అయితే ఇటు చివరికి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి ఫోల్డింగ్, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ ఉన్నాయి చూసారా, ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్స్ ఉండే వైపు సంక్ అయితే రావాలండి మనకి. ఇటువైపు వచ్చేసి హ్యాండ్స్ పొడవైతే రావాలి. దాన్ని క్లాత్ ఎప్పుడు సాఫ్ట్గా ఒక హ్యాండ్తో సాఫ్ట్గా అయితే అనుకోవాలండి. మిషన్ మీద కదా జారిపోతుంది క్లాత్, అందుకనే కత్తెర అయితే పెట్టాను. ఇవి వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ అండి, వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. దీన్ని హ్యాండ్ మొత్తాన్ని సమానంగా అయితే చేసుకోవాలండి. ఇంకా మనకి టేప్ అవసరం లేదండి. ఈ హ్యాండ్స్ కట్ చేయడానికి గట్రా టేప్ అయితే అవసరం లేదు. నేనైతే ఇలానే కట్ చేసేస్తాను. మొత్తం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9.5 వచ్చింది. మనం 6.5 పెడితే సరిపోతుందండి. మనం ఖర్చు తిప్పడానికి స్కిప్ చేయడానికి మొత్తానికి కలిపి 6.5 పెడితే అయిపోతుంది అనేది మీకు చూడండి. షోల్డర్ కరెక్ట్గా అక్కడ మన షోల్డర్ కుడతాం కదా, జాయిన్ చేస్తాం కదా, అది మొత్తం ఇలా కట్ చేసే వాళ్ళగా రావాలి. ఈ కటింగ్ చాలా బాగా ఇక్కడ వరకు అయితే వచ్చిందండి, ఖర్చు కాకుండా. ఖర్చుకు పావించి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ ఇలా అని సంక దగ్గర క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి. దగ్గర ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉండాలండి. ఇటువైపు ఉన్న వైపే మనం ఇప్పుడైతే లో కటింగ్ తీయాలండి. మనం సంక అనేది తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ పొడవు అయితే 2 ఇంచెస్ ఫోల్డింగ్ ఉన్న వైపు అయితే తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు కరువు షేప్లో తీస్తే సరిపోతుంది. ఈ కటింగ్ ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళైతే ఇంకా సింపుల్గా కట్ చేయొచ్చండి. ఇలా కట్ చేస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఖర్చుకో 1/2 ఇంచ్ అయితే పెట్టాను. 1 ఇంచు వరకు అయితే స్ట్రైట్గా దాన్ని లైన్ అయితే డ్రా చేసి దాన్ని అంబ్రెల్లా షేప్లో ఇలా అయితే డ్రా చేసుకుంటే అయిపోతుందండి. సింపుల్ హ్యాండ్స్ కటింగ్. ఇటువైపు డాట్స్ పెట్టుకుంటే హ్యాండ్స్ అయితే డ్రా చేయటం కట్ చేస్తాను. ఫ్రంట్గా అర్థమవుతుందండి. నేను పెట్టను, నేను ఎందుకంటే కుట్టేటప్పుడు నాకు అర్థమవుతుంది అనేసి నేనైతే పెట్టనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ తీసిన వైపు క్రాస్గా వేసుకోవాలండి. ఫ్రంట్కి ఎప్పుడైనా సరే క్రాస్గా ఉండాలి. మనం కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కటింగా లేదా అనేది చూసుకొని క్రాస్గా అయితే వేయాలి. మ్యాక్సిమం అందరిది క్రాస్ కటింగ్లే ఉంటాయి. ఎవరో పెద్దవాళ్ళు అయితేనే స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అలా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర, సంక దగ్గర, ఓన్లీ నెక్ దగ్గర అవసరం లేదు. డ్రా చేసేసుకొని చూడండి నెక్ డీప్ ఎంత అనేది ఆది బ్లౌజ్లో కొలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెక్ డీప్ పెడుతున్నాను. హుక్స్లు పట్టే వైపు చూసుకోవాలి. మనం ఇందాక డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్స్ దగ్గర పెట్టాలి. ఈ షోల్డర్ అనేది డాట్స్ దగ్గర ఉండాలి. 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి కిందకే పెట్టాలి. ఇలా స్ట్రైట్గా అనుకుంటూ ఒక చేత్తో ఇలా పెట్టుకుంటూ పెట్టాలండి. నెక్ 6 అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి. నేనైతే బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజల్ పట్టి, నెక్కి మెడపట్టి ఉంటుంది కదా, దానికని 1/2 ఇంచు అయితే, 1/2 ఇంచు కాదండి, 2 గీతలు అయితే ఖర్చుకుంచాను. ఈ డాట్స్కు 1/2 ఇంచు, ఈ కింద షేప్ పట్టికి 1/2 ఇంచు, మొత్తం మీద 1 ఇంచు అయితే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి కిందకి ఖర్చు అయితే. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు చూడండి డీప్ ఎంత అనేది చూస్తున్నాను. 6 అయితే వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కదా పొడవు, అదైతే చేస్తున్నాను. షోల్డర్ దగ్గర పైన పట్టుకొని కింద షేపు ఉంటాయి కదా డాట్స్ దగ్గర పట్టుకొని లాగి పట్టుకొని పెడితే తెలిసిపోతుందండి. చూసారా, ఇక్కడికైతే వచ్చింది. అక్కడికే గీయాలండి, గీసేస్తే సరిపోతుంది. ఎందుకంటే సాగుతుంది కదా,
ఖర్చుకి ఏం పెట్టవసరం లేదు, నేనైతే అక్కడికే గీసేసాను. ఇప్పుడు వచ్చేసి సంఖ దగ్గర ఎంత పొడవు అనేది చూస్తున్నాను చూడండి. ఈ సంఖ దగ్గర క్లాత్కి ఈ క్లాత్కి కలవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది. షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు అయితే గీసుకోవాలి. షేప్ పట్టి అయితే ఇక్కడ వరకు ఉందండి, అక్కడ వరకు గీసాను. మళ్ళీ దానికి ఖర్చు ఉంటుంది కదా, షేప్ పట్టి కలిపి కొట్టడానికి, దానికైతే పావించి ఖర్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడైతే దీనికి లైన్ కరువు షేప్ అనేది డ్రా చేయాలండి. వాటిని లైన్స్ని డాట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని కలుపుకుంటూ కరువు షేప్ అయితే డ్రా చేశాను. ఇప్పుడైతే నెక్ డ్రా చేస్తున్నాను. కొంతమంది వెడల్పుగా వాడతారు నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే లో కటింగ్ తీయాలండి. ఈ మూల ఉంది కదా, ఈ మూల మీద 1/2 ఇంచు డాట్ పెట్టుకొని ఆ డాట్ని కలుపుకుంటూ 1/4 ఇంచు నుంచి సంఖకి 1/4 ఇంచు నుంచి యువతలకి, షోల్డర్కి ఏమో 2 ఇంచులకి కిందకి డ్రా చేస్తే అయిపోతుందండి లో కటింగు. 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. కొంతమంది ఫ్రంట్ నెక్ బ్రాడ్గా వాడతారు, వీళ్ళకైతే బ్రాడ్గా కాదండి, నార్మల్గా ఉంది. అదే కటింగ్ నేనైతే కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి మర్చిపోయానండి, కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది. చెస్ట్ ఎంత ఉంది, సరిపోయిందా లేదా అనేది ఉక్సులు పట్టి దగ్గర పట్టుకొని ఇటు చివర చూసారా, ఉక్సులు పట్టి దగ్గర పట్టుకొని అటు ఖర్చు వైపు పెట్టుకొని ఇలా అయితే చూసుకోవాలండి. ఇవ్వండి కరెక్ట్గా సరిపోయింది, నేను పెట్టినంత కలిసింది చూసారా. మధ్యలోకి మడత పెట్టి చూసుకోవాలండి. చెస్ట్ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మనం కొంచెం అవతలకి గీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి, హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే కట్ చేయాలి. రెండు షేప్ పట్టీలు కావాలి కాబట్టి ఫోల్డ్ అయితే చేయాలండి. ఉక్సులు పట్టీ వైపు పెట్టి చూసారా, 2 క్లాత్లు పెట్టాను. దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ అయితే చేయాలి. ఫోల్డ్ చేసి స్ట్రైట్గా అయితే కట్ చేయాలి. ఇటువైపు ముందు స్ట్రైట్గా కట్ చేయాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఖర్చుకి వెళ్తుంది కదా ఉక్సులు పట్టీకి, అందుకని 1/4 ఇంచు అయితే వదిలేసాను. అటు చివర షేప్ పట్టి ఇక్కడ వరకు జారిపోతుంది. మిషన్ మీద కట్ చేస్తున్నాను కదా, నేనైతే ఎప్పుడు కిందే కట్ చేస్తానండి. ఇక్కడ వరకు అయితే వచ్చింది, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. కనిపిస్తుందో లేదో మీకు, ఇదే ఫస్ట్ టైం ట్రైపాడ్ వీడియో తీసి బ్లౌజ్ కటింగ్ పెట్టడం. చూసారా, ఆ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు అక్కడ వరకు వచ్చిందండి. దానికి ఖర్చు కావాలి కదా, 1/4 ఇంచు అయితే ఖర్చు పెట్టాను. ఇటువైపు షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్తోనే ఇక్కడ కొంచెం కరువు షేప్ రావాలండి. కరువు షేప్ లోతుగా వచ్చేలాగా గీసుకుంటూ దానికి దీనికి లైన్ అయితే డ్రా చేయాలి. అయిపోయిందండి షేప్ పట్టి ఇంతే. ఫస్ట్ టైం అండి బ్లౌజ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయటం. అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే డాట్స్ పెట్టాలి.
కుట్టేటప్పుడు మనం క్లాత్ తిప్పుతాం కదా, కొంతమంది అయితే మిడిల్లో పెట్టేసి కుట్టేస్తారండి. నేనైతే డాట్స్ అయితే పెడతాను, ఎందుకంటే క్లాత్ తిప్పేస్తాను, అప్పుడైతేనే ఫిట్టింగ్ బాగుంటుంది షేప్ పట్టీలకి. ఇది మిగిలిందండి క్లాత్ ఉక్సులు పట్టీలకి. మళ్ళీ మెడ బక్రం అతికియాలన్నాను కదా, దానికి ఇదేనండి బ్లౌజ్ పీసు. మీటర్కి కొంచెం ఎక్కువ ఉందనుకుంటా తీసుకున్నారు, వాళ్ళ పాపకి ఆవిడికి కావాలని. అంటే వాళ్ళ పాపకి ఫ్రాక్ కుట్టిస్తారంట, ఇది పైకి వేపిస్తారట ఫ్రాక్కి, బాడీకి, ఆవిడ బ్లౌజ్కి విడిగా తీసుకున్నారు పీసు. ఇది పెద్ద పన్నా పీస్ అండి, అందుకనే కటింగ్ అయితే చేయలేదు. ఈ బ్లౌజ్ పీస్కి మట్టికి 70 సెంటీమీటర్లు మీటర్ అలా కట్ చేస్తారు కదా, నేనైతే కట్ చేయకుండానే అలానే ఉంచేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు మిగిలిన వేస్ట్ అయిపోతాయి కదా కట్ చేసాక, అందుకనే పన్నా మొత్తం ఉంచేసి బ్లౌజ్కి ఎంత కావాలో బ్లౌజ్ కూడా ఇందులోనే కట్ చేసేస్తే చిన్న పీసెస్ కాకుండా పెద్ద పీస్లా జాయింట్గా ఉంటుంది కదా అనేసి ఇలా అయితే కట్ చేస్తున్నానండి. జారిపోతుంది మిషన్ మీద పెట్టేసరికి క్లాత్. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేయాలండి ఎప్పుడైనా సరే. మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్కి దీనికి 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలండి. కరెక్ట్గా కట్ చేస్తే మనం తిప్పేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి జరుగుతాయి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ కట్ చేస్తానండి, ఎందుకంటే పన్నా పెద్దది కదా, కొంచెం పెద్దగా మిగిలింది. హ్యాండ్స్ వస్తాయేమో చూస్తాను. ఫ్రంట్ కట్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ కట్ చేస్తే కొంచెం చిన్న చిన్న పీసులు అనేవి వేస్ట్ అయిపోతాయి. అటు స్ట్రైట్గా ఉంది కదా, హ్యాండ్స్ కట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి కొంచెం సంకల దగ్గర కొంచెం అతికి అనేది పడుతుందండి. పర్లేదు, చిన్నదే కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ హ్యాండ్స్కి ఇటువైపు జరిపి ఇటువైపు కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అనేవి వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ పెద్ద పాపకండి బాడీకి కావాలన్నాను కదా క్లాత్, ఆ పాప కొంచెం పెద్దగా